హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజిటబుల్ మసాలా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా బౌల్లో 2 ఎండుమిర్చి తీసుకోండి. మీకు ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే అదే తీసుకోండి. 15 జీడిపప్పులు, 2 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు 3 వరకు తీసుకోండి. అండ్ టొమాటోస్ వచ్చేసి 2 తీసుకుని ఇలా చీలికల కింద కట్ చేసుకుని వేసుకోండి. అందులోనే పసుపు, ఉప్పు వేసుకుని 1 గ్లాస్ వరకు వాటర్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో టొమాటోస్ని మగ్గించండి. ఇక టొమాటోస్ అనేవి చాలా మెత్తగా మగ్గాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటంతటిని చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్, 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. కట్ చేసిన వెజిటబుల్స్ వేసుకోవాలండి. అందులోనే క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, పొటాటో ముక్కలు అయితే వేసుకున్నానండి. మీ దగ్గర ఇంకా క్యాప్సికమ్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. క్యూబ్స్ కింద కట్ చేసుకుని 1/2 కప్ వరకు బఠానీ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. అందులో సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి. ఇక్కడ వెజిటబుల్స్ అనేవి బాగా కుక్ అవ్వాలండి. మీకు ఇలా కాకుండా స్టీమ్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు, ఓకేనా. మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఈ విధంగా చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకుని వాటర్తో పాటు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన వాటిని పక్కన పెట్టుకోండి. వెజిటబుల్స్ అనేవి ఒక 50% కుక్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ వరకు బటర్ వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఈ బటర్లో వెజిటబుల్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకొక 2 మినిట్స్ పాటు మగ్గించండి. ఈ వెజ్జెస్ అన్నీ బాగా మగ్గిన తర్వాత మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే 1/2 కప్ వరకు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఒకసారి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సరిపడా కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేయండి, ఓకేనా. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ మీకు కర్రీ మంచి కలర్ రావాలనుకుంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేసుకోండి, మంచి కలర్ వస్తుంది కర్రీ అనేది. ఇలా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత అందులో 1 టీ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకుని బాగా కలపండి. అక్కడ వీడియోలో స్కిప్ అయిన చూపించడం. అందులోనే కొద్దిగా బటర్ కూడా వేసుకుని బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు కర్రీని ఉడికించండి, ఓకేనా. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి, లేదంటే కర్రీ అనేది మాడిపోతుంది, ఓకేనా. ఈ విధంగా 2 మినిట్స్ తర్వాత ఒకసారి గడ్డతో బాగా మిక్స్ చేసుకుని ఉప్పు కారం సరిపోకపోతే అక్కడే వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కర్రీని ఒక 3-4 మినిట్స్ పాటు బాగా ఉడికించండి, ఓకేనా. సో మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా కసూరి మేతి ఉంటే కనుక వేసుకోండి, దానివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ వరకు మీగడ, 1 స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలపండి. మీ దగ్గర క్రీమ్ ఉంటే వేసుకోండి, లేదంటే పాల మీగడ కానీ పెరుగు మీగడ కానీ వేసుకోండి. ఇలా వేసినాక మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పట్టాలి కాబట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 2 మినిట్స్ పాటు మగ్గించండి, ఓకేనా. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకోండి, కర్రీ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లోకే కాదండి, రోటీ, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా. ఎంతో టేస్టీ అయినా మిక్స్డ్ వెజిటబుల్ మసాలా రెడీ అండి. థ్యాంక్ యూ.